శ్రీ మొక్కపాటి నరసింహశాస్త్రి గారి బారిస్టర్ పార్వతీశం 34వ భాగం. ఇరవై 35 రేపటితో కాదు. బారిస్టర్ పార్వతీశం గారిని పంపించేద్దాం. తర్వాత ఇంకో కొత్త తీసు. పార్ట్ 3లో 19వ అధ్యాయం. బారిస్టర్గా ప్రాక్టీస్ మెడ్రాసులో పెట్టడానికి బారిస్టర్ పార్వతీశం భార్య సరస్వతి ఇద్దరు వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి కూడా కలిపి మద్రాసు చేరారు. ఆ విషయం తర్వాత మద్రాసు చేరిన వారం 10 రోజుల వరకు నేను ఇదివరకు తీసుకున్న చిన్న వాటాలోనే కాలక్షేపం చేసుకోవాలి. అక్కడ ముగ్గురకు ఎంత ఇబ్బందిగా ఉన్నా అలాగే కాలక్షేపం చేసుకుని త్వరలోనే మరికొంచెం పెద్ద ఇల్లు సంపాదించి రోజు సకాలంలో కోర్టుకు వెళ్ళటమే కాక మా సీనియర్ల ఆఫీసర్లకు కూడా పని అంతా జాగ్రత్తగా నేర్చుకోండి. మా నారాయణమూర్తి గారు నా శ్రద్ధాశక్తులంటూ చాలా సంతోషం. బాబు, ఇక నేదైనా నేను కేసు నువ్వు స్వతంత్రంగా తీసుకొని వాదిస్తుంటే చూడాలని కుతూహలంగా ఉంది అంటూ ఒక రోజున అప్పీలు ఒకటి నా చేత పెట్టించా. ఇది ఎల్లుండి విచారణకు వస్తుంది. నువ్వు శ్రద్ధగా చదివి అవగాహన చేసుకో. అందులో ఒక సూక్ష్మమైన పాయింట్ ఉంది. అది నీవు తెలుసుకోగలిగితే ఈ కేసు నువ్వే గెలుస్తావు. లేకపోతే దాని గురించి నన్నేమీ అడగను. నేను నీ పక్కనే ఉంటా. నీ వాదన విని నేను అనుకున్న పాయింట్ నువ్వు చెప్పకపోతే అప్పుడు నీకు ఆ పాయింట్ కాగితం మీద రాసి అందిస్తా. మన క్లయింట్ కేసు మనం పోగొట్టుకోకూడదు కదా అన్నారు. నువ్వు సరిగానే ఈ కేసు అర్థం చేసుకుంటావని నేను అనుకున్న పాయింట్ నీవు తప్పక చెప్పగలవని ధైర్యం ఉంది. ఏమంటావు? చిత్తం ఇంకా అనడానికే ఉందండి. తప్పక ప్రయత్నం చేస్తా. నీ యోచనా పద్ధతులు కొన్ని అవగాహన చేసుకున్నా కదా, అంచేత అంతా సవ్యంగానే జరుగుతుందని ఆశిస్తా అని వారి దగ్గర సెలవు తీసుకు నా బసకు వెళ్ళి మర్నాడు వారింటికి వెళ్లకుండా కోర్టులోనే వారిని కలుసుకున్నా. మూడవ నాడు కూడా అంతే. ఆ రోజునే ఈ కేసు నా జీవితంలో మొదటిసారిగా కోర్టులో, అందున హైకోర్టులో నిలబడి మహామేధావులైన జడ్జీల ఎదురు నేను వాదించడం జరిగింది. ఒక్కసారి నేను లేచి నిలబడి గౌను సరిగా భుజాల మీద సర్దుకొని తలపైకి జడ్జి గారి వైపు చూసేసరికి ఆయన తీక్షణంగా ఎవ్వరి యువకుడు అన్నట్టు నా కేసు చూస్తా. నేను నమస్కార సూచకంగా తల వంచి లీడర్ వైపు తిరగేటబట్టి చాలామంది కేవలం నన్ను చూడటానికి, నేను నా వాదన వినటానికే వచ్చినట్టు యువకులు చాలామంది కనపడ్డారు. నేను చిరునవ్వుతో కనపడకుండా వారి వైపు కూడా తల వంచి నా వాదన ప్రారంభించి కోర్టు హాలంతా నిశ్శబ్దంగా ఉంది. ఆంగ్ల భాషలో నిస్సంకోచంగా వ్యర్థవాక్యాలేవీ లేకుండా ఎన్ని సంవత్సరాలైన అనుభవము ఉన్నట్టుగా మాట్లాడి నన్ను చూస్తున్నారు. కూర్చున్నారు. సుమారు 6 గంటలైన తర్వాత పరీక్షా సమయం అన్నట్టు ఈ వాదనలో క్లిష్టమైన ఘట్టం దగ్గరికి వచ్చా. నేను అవతలికి లాగా కబలీలకు అప్రయత్నంగా అనాలోచితంగా చెప్పినట్టుగానే 2 ముఖ్యమైన పాయింట్లు చెప్పి నా వాదన ముగించి న్యాయాధిపతుల వైపు తిరిగి మళ్ళీ నమస్కార సూచంగా తల వంచి కూర్చొని నారాయణమూర్తి గారు బ్రహ్మానందపడి మిగతా వకీళ్ళంతా శహభాష్ అనే భావం తమ ముఖాలలో వ్యక్తం చేసి ప్రతి వారి ఒక 10 నిమిషాలు నా వాదనకు ప్రతివాదన చేసి అందులో స్వారస్యం లేదని నాకు కూడా అర్థమై
నేను బయటికి వస్తుంటే నారాయణమూర్తిగా నా భుజం మీద చెయ్యేసి 2 అడుగులు నాతో వస్తూ, చాలా బాగా చెప్పావు నాయన, నేను అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా నాకంటే బాగా చెప్పు, చాలా సంతోషంగా ఉంది, నువ్వు కూడా పెద్దవాడవుతావు. నా వీపు వారి దారిన వారు వెళ్ళి వారికి పదాభివందనం చేద్దామనిపించి అక్కడ జనసమూహంలో ఆ పని చెయ్యలేక మరి 2 రోజుల కోర్టు వారు నేను వాదించిన కేసులో మా క్లయింట్కు అనుకూలంగా నిర్ద్వంద్వంగా తీర్పులో నన్ను అభినందించారు. అలా కొన్నాళ్ళు అప్పుడప్పుడు ఏదో కేసు నారాయణమూర్తి గారు నాకు ధైర్యంగా అప్పగించడమే కాక కొన్ని కేసులు అనగా అప్పీళ్ళు మొదలవైపు నుంచి తిన్నగా నా దగ్గరికి రావటం మొదలై నా ఖ్యాతి అంతవరకు వ్యాపి నా కేసులు ఎవరు పంపిస్తున్నారా అను. మొదట మా మామగారు ఎక్కడ నా గురించి వాకపు చేసి నా ప్రయోజకత్వం తెలుసుకొని సాధారణంగా నమ్మకంగా వారి తాలూకా స్నేహితుల తాలూకు పంపీళ్లను నా దగ్గరికి తిన్నగా పంపిస్తున్నారని అర్థమై ఇక ఇంటి వద్ద రోజు కోర్టు వ్యవహారాలు లా పుస్తకాలు నిమగ్నులై క్లయింట్తో ఎక్కువ కాలక్షేపం చేస్తుంది. మా సరస్వతికి ఏ కాలక్షేపం కొంచెం అలగడం, చిరు కోపం ప్రదర్శించడం మొదలు. అంచేత విధిగా సాయంకాలం తెరుపు తీసుకొని బీచ్కి షికారు తీసుకువెళ్ళటం మొదలే. మొదటి రోజున ఎంతో హాయిగా ఉన్నదనుకు మరి 2 రోజులైన తర్వాత ఏమిటండి అక్కడ ఇంత జనసంబద్ధం, ఇంత సమూహం, ఎక్కడా ప్రశాంతంగా కూర్చోవటానికైనా చోటు కనపడదు. ఈ మద్రాసు వాస్తవ్యులకు ఇళ్ళు వాకిళ్ళు ఉండవా? పైగా ఇదేమిటండి, వచ్చిన వాళ్ళు ఏదో కాసేపు కూర్చొని ఇంటికి పుకోపుకోకుండా అంతా బాహాటంగా స్త్రీపడి అంతలా ఒకళ్ళనొకళ్ళు ఊపిరాడకుండా ఆ కౌగిలింతలేమిటి, ఆ ముద్దులేమిటి, ఆ సరసాలేమిటి అన్నది ఎంతో ఆశ్చర్యం. మద్రాసు వచ్చినప్పటి నుంచి ఇవాల్టి వరకు ఆమె బీచ్కు తీసుకురాలేదన్న విషయం అర్థమే. నేను పరధ్యానంగా మరికొంత దూరం నడిపి నీతికి దగ్గరగా నాకు దగ్గరగా కూర్చోబెట్టు ఆ మాట ఈ మాట చెబుతూ ఆమె నడుం చుట్టూ చేసి ఆమెకు తెలిసి తెలియకుండా అంతకంతకు మరీ దగ్గరగా తీసుకొని తల నిమురుతూ తను కొంచెం పరాకుగా ఉన్నట్టు ఉండక నా గుండెకు హత్తుకొని గాఢంగా ముద్దు పెట్టుకో మొదట ఊరుకొని మరొక 10 నిమిషానికి చుంబనం పూర్తయ్యేసరికి తెలివి తెచ్చుకొని ఉలిక్కిపడి నన్ను అవతలికి తొయ్యటానికి ప్రయత్ని 4 వైపులా చూసి ఇదేమన్నామండి, వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు, లేకపోతే వాళ్ళని చూసి మీకు మతిపోయిందా అంది కొంచెం కోపం. దానికి సమాధానంగా ఓ చేత్తో ఆమె గడ్డం పట్టుకొని పైకెత్తి మళ్ళీ ఒక్క మాట గాఢంగా ముద్దెట్టుకొని మళ్ళీ నన్ను తప్పించుకోబోతుంటే కంగారు పడకు సరస్వతి, మన గొడవ ఎవ్వరికి అక్కర్లేని వాళ్ళ పనులు వాళ్ళు చేతుల నిండా ఉండనే ఉన్నాయి, తెలిసిందా? ఇక్కడ పండు వెన్నెలలు చిమ్మ చీకటిలో మంద పవనంలో సముద్ర గానం వింటూ కూర్చున్న దంపతులు ఇక్కడ కలిగే ఉత్సాహం ఉన్మాదం ఇదో రకం. ఇంటి దగ్గర వేరు, ఇంతమంది ఇక్కడికి ఎందుకు వస్తున్నారో, ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు ఇప్పుడైనా తెలిసిందా? కామాత్తా ఈ ప్రకృతి కృపణాచేతన చేతనేషు అనేటువంటి వాక్యం నీకు స్మరణకు రావటం లేదా? సరస్వతి మాట్లాడకుండా చిరునవ్వుతో నా మెడ చుట్టూ చేతులేసి నా ముఖం తన ముఖం మీదికి వంచు. ఇంటి దగ్గర తను మళ్ళీ చదువు అనేది ఉన్నదని ఎవరినైనా భయపెట్టి చెప్పడానికి చూడమని 4-5 సార్లు అనగా అపారాలే నేను ఆ పాఠాలే నేను చెబుతానంటున్నా. 4 రోజులు చెప్పగలను లేదో చూడు. నీకు నచ్చకపోతే ఓ మిస్సమ్మని ఎవరినైనా చూస్తారు. మిస్సమ్మ వద్దురని మీరు చెబితేనే పాఠ్యగ్రంథాలు చెప్పేటప్పుడు అందులో విషయాలు తప్ప మరో ప్రస్తావనలేవి తేకూడదని గమనించప్రారు. నానాటికి నా ప్రాక్టీస్ దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూనే ఉంది.
ఒకసారి ప్రకాశం పంతులు గారు కూడా ఒక క్రిమినల్ కేసు ఇచ్చి ఆయన పర్యవేక్షణలో కేసంతా నన్ను నడపమ చేయాలని కుతూహలంగా ఉంది, కానీ కొంచెం సందేహిస్తూ వెంటనే సమాధానం చెప్పలేకపోయింది. పంతులు గారు నా కేసి విధానంగా చూసి, ఏమప్పా భారతదేశం ఏమీ సందేహిస్తున్నావు, నీవేమీ భయపడకూడదు, ఈ కేసు నీవు చాలా బాగా చేస్తావని నాకు తెలుసు, నేను కూడా వచ్చి నీ పక్కనే కూర్చుని ఏం పర్వాలేదు, ఈ కేసంతా జాగ్రత్తగా చదువు, దీని కీలకమంతా ఒక్క పాయింట్ మీద ఆధారపడి, అది ఒక్కటి నువ్వు గ్రహించగలిగితే డంకా మీద దెబ్బ కొట్టి దిగ్విజయంగా బయటపడదు, నువ్వు ఒక్కడివి ఈ కేసు చూడగలవని నా నమ్మకం, జాగ్రత్తగా చదువని దానికి సంబంధించిన కాగితాలన్నీ పంతులుగా స్వయంగా నా చేతిలోకి ఆయన ప్రశంసా వాక్యాలకు నేను ఉబ్బి తబ్బి కాగితాలు అందుకొని ఆయన దగ్గర సెలవు తీసుకుని నా బసకు 4 రోజులు నిర్విరామంగా దాన్ని గురించి చాలా తీవ్రంగా ఆలోచించి 5వ రోజు కేసు విచారణకు రానివ్వచ్చు. నేను నిందితుడు తరపున కేసు బాధించి కింది కోర్టులో ఇతను నేరస్తుడయింది రుజువైందని అతనికి శిక్ష వేశారు. కింది కోర్టులో అతని మీద నేరం రుజువు కాలేదని నా వాదన. అతనికి వ్యతిరేకంగా వచ్చిన సాక్ష్యం ఏది రూఢమైంది కాదని, బలంగా లేదని కింది కోర్టు వారు కూడా కొంతవరకు అంగీకరి. ఒక్క మనిషి తన ప్రత్యక్షంగా ఇతను నేరం చేస్తుంటే చూశానని కోర్టు వారిని నమ్మించి ఈ ఒక్క సాక్ష్యం బలం చేత నా క్లయింట్ శిక్షార్హుడని నిర్ణయించి చాలా కఠిన శిక్ష వేసి, ఎప్పుడు అతను ప్రత్యక్షంగా చూశానని చెప్పింది కూడా నమ్మతగింది కాదని నేను రుజువు చేయ. తక్కిన సాక్ష్యం విచారణ పూర్తయి వారిలో ఏ ఒక్కరూ నిజం చెప్పలేదు. కోర్టు వారిని నమ్మించగలిగారనుకో ఇంకా ప్రధాన సాక్షిని బోర్డులో నిలబెట్టి క్రాస్ పరీక్ష చేయడం ప్రారంభించి మొదట చెప్పినట్టుగానే తూచా తప్పకుండా చాలా ధీమాగా చెప్పడం మొదలుపెట్టి నేను నెమ్మదిగా అతని దగ్గరకు వెళ్ళి అతను పెట్టుకున్న కళ్ళజోడు ఒకసారి ఇమ్మని నెమ్మదిగా అడిగి తీసుకొని ఆ మాట ఈ మాట మాట్లాడు. ఆ కళ్ళజోడు నేను పెట్టుకొని ఏవో కాగితాలు చూస్తూ ఒక్క క్షణం ఏవయ్యా ఇందాక ఆ నేరస్తుడు గదిలోకి వెళ్ళడం, మళ్ళీ తొందరగా యువతలకు వచ్చి పారిపోవడం చూశానన్నావు కదా. చూశానండి అన్నాడు ధీమాగా. భూమిలో ఉన్న నువ్వు నిల్చున్న తోటి ఆ గది గుమ్మం ఎంత దూరంలో ఉంటుంది సరిగ్గా చెప్పలేను, కానీ 10-15 అడుగులలో 20 అడుగుల లోపల ఉండదు. అయితే ఇప్పుడు నీకు జూరీకి ఉన్నంత దూరం ఉంటుందా? అబ్బో ఇంత చాలా దూరమేనండి. నేను హాల్లోకి రాబోతున్నానండి. ఆ మనిషి ఆ చివరి గుమ్మల్లోంచి పరిగెత్తుకు రావటం చూశానండి. అతని ముఖం చూడటంతోనే నాకు భయం కూడా వేసిందని. అంత స్పష్టంగా కనబడ్డదండి అన్నాడు. మరో అంతటితో ఊరుకోక నా కళ్ళ ఎదుటనే జరిగిందని ఎందుకు కనపడదండి అని. నిజమే సుమా, నాదే పొరపాటు. అంత స్పష్టంగా కనపడ్డది కాదని మేమట్టుకు ఎలా అనగలను? అయితే చూడు, ఈ జూరీలో ఎడమ నుంచి 4వ మనిషి నీ సాక్ష్యం వినిపించుకోకుండా చేతిలో ఏదో పుస్తకం చదువుతూ కూర్చున్నాడేమిటి? అది కోర్టు వారు గమనించాలనుకున్నారు కాబోలను. ఆ కేసుకేది సంబంధం లేని విషయం చిత్తం అదేనండి నేను చూస్తాను. ఏమిటిలా కూర్చున్నాడనుకున్నాను కూడానండి అన్నాడు మందహాసం చేస్తూ. అలా అనుకున్నావు, అయితే బాధలు అన్నట్టు పాపం నీ కళ్ళజోడు ఇవ్వటం మరిచేపోయా అని అతనికని. భలే పర్వాలేదండయ్యా, ఆయన తీసుకొని ఇంక నువ్వు వెళ్ళవచ్చునన్న. కోర్టంతా ఒక్క క్షణం నూనె గింజ నేల మీద వినపడేంత నిశ్శబ్దం. వెంటనే ఒక్కసారి కోర్టంతా పెద్ద నూర్పి విడిచినంత శబ్దం. ప్రాసిక్యూషన్ వసీల్ కుదేరై పేడ ముక్కల పేడ కుప్పల కుర్చీలో కొద్ది క్షణాలలో కేసు ముగి
మరి 2 రోజుల్లో దోషి నిర్దోషని కోర్టు వారితే నేను ఆ సాక్షిని పరీక్ష చేస్తుండగా పంతులు గారు చేటంతా ముఖం చేసుకొని ఎంతో సంతోషం కొట్టులో నుంచి బయటికి వెళ్ళిపోయి తీర్పు చెప్పిన రోజున వారు కూడా దయచేసి తీర్పుకొని నన్నంత మాత్రం ఎత్తుకున్నంత అమాంతం ఎత్తుకున్నంత పని భేష్పాలదేశం ఆనాడు నేను చెప్పాను కదయ్యా నువ్వు గెలుస్తావని నా మాటే నిజమైంది చూశావా భేషుగా చాలా సంతోషం అంటూ ఉండగా అక్కడున్న వకీళ్ళందరూ గబగబా వచ్చి నన్ను అభినందించి నా కరచాలనం చేసి నేను గాలిలో తేలిపోతూ ఇంటికి వెళ్ళి గౌను కోటు కుర్చీలో కూర్చొని జోడు విప్పుకుంటూ సరస్వతితో నా కథంతా విజయ గర్వంతో చెప్పి సరస్వతి ఒక్క అంగలో నా దగ్గరకు వచ్చి ప్రకాశం గారు చేసినంత పని వారు చెయ్యబో ఆ ఉత్సాహంలో నా ఒళ్ళు చతికెలబడి గాఢాలింగనం చేసి మరో నిమిషానికి త్వరగా దయచేయండి పలహారం కాఫీ చల్లారిపోతున్నాయి అనే పిలుపు కొట్టు వాతావరణం ఎంత గంభీరంగా ఉన్న ఇంటికి రాగానే ఇటువంటి వినోద కార్యక్రమం ఎంతో ఆనందజనకంగా ఉంది ప్రాణం లేచొస్తుంది ఇంటి దగ్గరే కాక కోర్టులో కూడా అప్పుడప్పుడు ప్రమోదకరాలైన సంఘటన జరగటం కద్దు ఒకసారి నేను క్రిమినల్ కేసులో నేరస్తుడి తరపున మ్యాజిస్ట్రేట్ కోర్టులో వాదించాల్సి వచ్చింది నేరస్తుడు వయసు ముదిరిన వాడి పైకి చాలా నెమ్మద్ద మనిషిగా కూడా కలవడు తన విషయమంతా నాతో ఎంతో జాలిగా చెప్పుగా నేనది చెయ్యటానికి ఒక పెద్ద మనిషి చాలా ధనికుడు రైలు స్టేషన్లో మొదటి తరగతి పెట్టడం ఎక్కుతున్న సమయంలో అతని చేతి గడియారం బహు నేర్పుగా సంగ్రహించి పారిపోతుంటే పట్టుపడ్డాడని అతను పట్టుబడి లోపల ఆ గడియారం మరొకకి అందించాడని అతని మీద వచ్చిన కేసు నేను చాలా శ్రమపడి ఇతను నేరస్తుడు కాదని ఎలాగో కోర్టు వాళ్ళని నమ్మించగలి కోర్టు వారు కేసు కొట్టి ఆ సాయంకాలం 8 గంటలు భోజనానికి లేవబోతుంది ఈయన గారు ప్రత్యక్షం ఏవయ్యా ఇలా వచ్చావేమిటి ఇంటికి వెళ్ళే లోపల మళ్ళీ ఏమన్నా నేరం చెయ్యబోతున్నావా లేదండి అయ్యగారు ఇంకనెప్పుడు అలా చెయ్యనండి తమరా నాడు నాకు చేసిన ఉపకారం నేనన్నడు మరవలేను తమకు నేను ఫీజు ఏమీ ఇచ్చుకోలేనండి అన్నాడు ముకుడిత హస్తాలతో అవునయ్యా ఇప్పుడు ఫీజు సంగతి ఎందుకు మనం మొదట ఏమీ అనుకోలేదుగా చిత్తం అదేనట్టు అయినా తమ ఉపకారం మరవలే ఒక చిన్న బహుమానం తమకు సమర్పించుకుంటామని వచ్చానండ నాకేదో బహుమానం అక్కర్లేదు కానీ నువ్వింక నుంచి జాగ్రత్తగా ఉంటే అదే నేను ఆశించే బహుమానం కాదండి బాబయ్య తమరిది తీసుకుంటేనే కాదు నా మనసు తృప్తి ఉండదంటూ సిగ్గుపడి భయపడి బంగారపు రిస్టు వాచి నా చేతికి నేను తెల్లబోయి నాకెందుకయ్యా అన్న 4 రోజులైందని ఇందాకటి కేసులో గడియారం మీదేనండి అన్న నేను నిర్ఘాంతపోయి ఇదలా వచ్చింది నీక నేను తీసిన మాట వాస్తవేనండి తమ దగ్గర అబద్ధం ఎందుకని కానీ ఈవేళ తన వాదన పట్ల ఈ దొంగతనం చెయ్యలేదని కోర్టు వారే కాకుండా నేను కూడా నమ్మాల్సి వచ్చింది ఆ సంతోషం పట్టలే ఇంకా నీ సొమ్ము దొంగ సొమ్ము నా దగ్గర ఉంచుకోవడానికి ఇస్తలేక తమకు బహుమతిగా నేను ఒక్క నవ్వుల అయితే ఇక్కడి నుంచి తిన్నగా పోలీసు వాళ్ళ దగ్గరికి దొంగలింపబడిన గడియార లీడర్ గారి దగ్గర దొరుకుతుందని చెబుతావా ఏమిటి అమ్మమ్మ ఎంత మాట సెలవించారు సస్తే ఎలాంటి పని చేసేవాడిని కాదని నా మాట నమ్మటి బుద్ధి వచ్చిందని నాకిప్పుడు ఇంకా దొంగతనం చెయ్యను అని అక్కడ నుంచోకుండా పరుగందు నేను మర్నాడు ఆ బాచి పోలీస్ వారి రిజిస్టర్ పోస్టులో పంపి మరొక రోజున విధానంగా మారినటువంటి విషాద గాథ ఒకటి ఒక సీనియర్ వకీల్ అపెలెట్ కోర్టులో ఒక ముఖ్యమైన కేసులో వాదిస్తవచ్చు ఆ రోజునే అక్కడికి 30 మైళ్ళ దూరంలో మున్సిపల్ కోర్టులో కూడా కేసు నడపాల్సి
తన దగ్గర జూనియర్గా పనిచేస్తున్న వకీలును పిలిచి పరిస్థితి అంతా అతనికి చెప్పి కోర్టు వారు ఈవేళ ఈ కేసు విచారణకు తీసుకునే ఓరని ధైర్యం నాకు. నేను ఫలానా ఊరికి వెళ్ళి 2 గంటల కల్లా తిరిగి వస్తాను. ఈ లోపల మన కర్మకారి మన కేసుకు విచారణ పిలిచి అత్యవసరమైన కేసులో నేను వెళ్ళాలని మళ్ళీ 2 గంటలకు వస్తాను. ఇంతవరకు వ్యవధి ఇప్పించమని ప్రాధేయపూర్వకంగా కోరానని కోర్టులో మనవి చెయ్యని ఆయన దారిన ఆయన వెళ్ళారు. తర్వాత కోర్టు వారు 3-4 కేసులు పిలిచిన ఏదో ఒక పార్టీ సిద్ధంగా లేని కారణం ఏ కేసు విచారణకు తప్పనిసరిగా జడ్జిగా ఈ ఊరికి వెళ్ళిన వకీలు కేసే విచారణ చేస్తామన్న ఆ యజమాని తరఫున 2 గంటల వరకు వ్యవధి ఇమ్మని ఆయన అగ్నిహోత్రుడై వ్యవధి ఇవ్వటానికి వీల్లేదు, ఎంత మాత్రం వీల్లేదు. ఆ సీనియర్లంతా తమరేదో గొప్పవాళ్ళమని జడ్జీలంతా తమకు అలరిపోతూ ఉంటారని అనుకుంటారు. కాబట్టి ఈ క్షణంలో వారు కోర్టుకు రాకపోతే నేను కోసి కొట్టివేయాల్సి ఉంటుంది అని అంటున్న జడ్జి వారి వాక్యం పూర్తి కాకుండానే ఓ గుమాస్తా పరుగున వచ్చి ఓ కాగితం జడ్జి గారికని వాళ్ళది చూసుకొని నిర్ఘాంతపోయి ఓ అని కుర్చీలో వెనక్కి దారులపడి 2 నిమిషాలు మాట లేకుండా ఉండిపోయి ఇదేమి సారి అక్కడున్న కొద్ది మంది కంగారు. అప్పటికి జడ్జి గారు తేరుకొని లేచి నిలబడి మిత్రులారా, మీకొక ఘోర విషాద వార్త వినిపించాల్సి వచ్చినది. చాలా విచారిస్తూ ఈనాడు ఈ కోర్టులో మీ ఎదుట వాదించాల్సిన వకీలుగా ఆయనతో వెళ్ళిన మరొక వకీల్ గారు ఇక్కడికి తొందరగా తిరిగి వస్తుండగా మార్గ మధ్యంలో కారు ప్రమాదంలో నిహతులైనట్టు ఇప్పుడే విషాద వార్త వచ్చింది. పరమేశ్వరుడు వారి ఆత్మకు శాంతిని అనుగ్రహించుగా వాళ్ళ కుటుంబాలకు మా సానుభూతి. అందరం నిశ్చేష్టులు, ఎవరి నోట మాటలు. ఈ వర్తమానం వాళ్ళ ఇళ్లకు కూడా అప్పుడే అందజేయటం. వారి తాలూకా వాళ్ళు వివరాలు తెలుసుకుందామని విచారించి కోర్టుకు పరిగెత్తుకొని వచ్చిన వారిని సముదాయించి కోర్టుకి ఇంకా వివరాలు ఏమీ అందలేదని తెలియగానే వర్తమానం తెలియచేస్తామని చెబుతుండగా ఈ చనిపోయిన వకీలు 2 చట్టాపట్టాలేసుకొని కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ చక్కా వచ్చి మాలో ఒకరిద్దరు వీరెప్పుడు దయ్యాలెలా అయ్యారు అని దయ్యాలైనా కానీ నల్లకోట్లు గౌళ్ళు తలగుడ్డలు తప్పవా అని మీమాంస పడుతుండగా అక్కడ స్తంభించిపోయిన వాతావరణం చూసి ఈ చచ్చి వచ్చిన వకీలు తమ కల్లా పాలు కట్టి ఏమి సార్ ఏమైంది అని కంగారుగా అక్కడ ఉన్న వాళ్ళంతా ముఖాలకేసి చూసి అడిగితే ఎవ్వరూ ఏం సమాధానం చెప్పలే. ముందు సంగతి మీరు సజీవులో నిర్జీవులో నిజం చెప్పండి, అది తేలక మధ్య మేము చస్తున్నాము. జడ్జి గారు వాళ్ళకేమీ అర్థం కాక తెల్లబోయి చూస్తుండే జూనియర్ వకీల్ ఇదంతా గాథంతా పూసగుచ్చినట్టు చెప్పి వాళ్ళు అమాంతంగా కుర్చీలో కూలబడి కోర్టు హాలు మారు మోగేటట్టు వెరగబడినారు. ఇంతలో ఒక పోలీసు ఇన్స్పెక్టర్ పరుగున వచ్చి జడ్జి గారికి ఒక సలాం కొట్టి నిలబడి జడ్జి గారు మళ్ళీ ఏముందొచ్చిందయ్యా నువ్వు వచ్చావని ఒక పొరపాటు జరిగిందండి. ఈరోజు ఉదయం సుమారు 11 గంటల వేళ ఈ వకీళ్ళిద్దరు పైపూరు వెళ్ళటం చూశామండి. మీరు మళ్ళీ 30 గంటల క్రితం కారులో తిరిగి మద్రాసు వెళ్ళటం కూడా చూశామండి. మీరు వెళ్ళిన 15 గంటలు సమీప గ్రామం కారు ప్రమాదం జరిగిందని 2 నల్లకోట్ల వకీల్ ఆ ప్రమాదంలో చనిపోయారని వర్తమానం వచ్చిందండి. పాపం మేము చూసిన వకీళ్ళే చనిపోయారు. కోర్టుకు వర్తమానం చేసి మేము ప్రమాదం జరిగిన చోటికి పరిగెత్తామండి. కోర్టు దొడుక్కున్న మనుషులే కానీ
లీడర్లు ఎంత మాత్రం కాదని తేల్చుకొని మా పొరపాటు మన్నించమని చెప్పడానికి ఇక్కడికి హుటాహుటి పరిగెత్తుకొచ్చామండి. మేమంతా నవ్వాం. ఈ వచ్చి బతికి చచ్చి బతికెనవగే వాళ్ళ కోసం విచారిస్తున్న వారి సతీమణులు పరామర్శించడానికి పరిగెత్తారు. ఇలా చెప్పాలంటే ఎన్నో సంఘటనలు ఈ స్వల్ప అనుభవంలో నాకు జ్ఞాపకం. 20వ అధ్యాయం. కోర్టు వ్యవహారాలు చాలా సంతృప్తికరంగా జరుగుతున్నాయి. చాలా ఉత్సాహంగా ఉంటోంది. దీనిక సమప్పుడల్లా సరస్వతికి పాఠాలు చెప్పడం పరీక్షకు అవసరమైన మట్టు జరుగుతూనే ఉంది. ఆమెకు అవసరమైన పుస్తకాలు తెచ్చి అందిస్తూనే ఉన్నాం. శ్రద్ధగా చదువుతూనే ఉంది. ఆమె చదువు పని ఆమెది, నా కోర్టు పని. ఇలా ఒకరి పనులు ఒకరికి అడ్డు రాకుండా టైం టేబుల్ ప్రకారం కాలక్షేపం చేసుకుంటూ సమాన అవసరాలు వచ్చినప్పుడు మీరు కనుక్కుంటున్నది కాదు, భోజనాది కాల మాట అప్పుడు మట్టుకు కలుసుకుంటూ ఏ పొరపచ్చం లేకుండా సంసారం సాగిస్తూ ఉంటే మా సరస్వతికి పరీక్షలు దగ్గరకు రావు. ఆమె కాలమంతా చదువుకే వినియోగించడం, భోజనాధికారు నేను తయారు చేయటము, లేక నాకు తీరిక లేనప్పుడు ఉభయులకు హోటల్ నుండి తెప్పించడము, ఏం జరుగుతుందో, వేళకి భోజనం ఎలా వస్తుందో మొదలైన విమర్శలకు కూడా వ్యవధి లేకుండా ఉక్కిరి బిక్కిరి పరీక్షలు ఎలాగూ కాదు చాలా సంతృప్తికంగా పూర్తి చేసుకొని అలసిపోయి వాడి వత్తై 2-3 రోజులు వరుసగా నిద్రపోయి ఏ శ్వాస రాకుండా మధ్య మధ్య నేను పలహారాలతో పానీయాలతో కోర్టు పని మానుకొని ప్రక్కన కూర్చొని అందిస్తున్న సంగతి కూడా గమనించకుండా గడిపి ఎలాగైతే 4 రోజులు చాలా హాయిగా లేచి కోకిల్లా పాడు పువ్వులా నవ్వుదు ఉదయాన్నే పలహారం పళ్ళెంతో ప్రత్యక్షమై నాకు మేలు కొడుపాడు. మరి 2 మాసాల పరీక్ష పొంది ఉత్తీర్ణురాలైన వార్త తెలిసింది కాబోలు. నేను ఆ సాయంకాలం ఇంటికి వచ్చేసరికి గంధర్వ కన్య ఎవరో పాడుతున్నట్టు గానం వినిపి ఏమిటి విశేషం అని తొందరగా వెళ్ళి తలుపు కొట్టబోతుంటే ఎవరో అప్సరస నాట్యం చేస్తూ తలుపు తీసి నా కరగ్రహణం చేసి నన్ను అమాంతం కౌగిలించు. అప్పటికి ఎలాగూ తప్పించు. అది కళ, వైష్ణవ మాయ తెలుసుకుందామని కన్నెత్తి చూసేసరికి కలకలలాడుతూ కిలకిల నవ్వుతూ ఏమిటలా తెల్లబోయి చూస్తారు? నేనేనండి మీ సరస్వతిని, మీ అర్ధాంగి. త్వరగా తయారవ్వండి, మిమ్మల్ని ఈవేళ ఒక బీచ్కి తీసుకెళ్ళదలుచుకున్నా. అప్పటికి కానీ నా ఆనందం పూర్తిగా. ఇంకా అలా చూస్తారేం? నేను మొదట తరగతిలో మొన్న పరీక్షలో ఉత్తీర్ణురాలయ్యా. గురుదక్షిణగా సమస్త ఉపచారాలు మీకు ప్రయత్నిస్తుంటే అలా గుడ్డు అప్పగించి చూస్తారే? ఈ మొగుడెక్కడ దొరికాడు రా బాబోయ్! అందుకని పుణ్యం కొద్దీ పురుషుడన్న రండి త్వరగా బట్టలు విడిచేయ. ఏమిటి అంటుండగా వెనకాల తరుముకు వచ్చింది సరస్వతి. 1 వారం 10 రోజులు నాకే పని తోచకుండా ఊపిరి తీసుకోనివ్వక ఊరంతా నన్ను తన వేదికి చుట్టుకొని తిరుగుతూనే అప్పటికి లాయర్ చెప్పే ఆక్షేపణ చెవిని పట్టించుకున్న జడ్జిలాగా నా మాటలు విని నా పనులు ఉన్నను మానుకోవాల్సి. ఆనాటి సాయంకాలం ఇంటికి వచ్చేసారు. మర్నాటి ఉదయానికి గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అనే రాజకీయవేత్త మద్రాసు రేపు ఉదయం వస్తున్నాడన్న పత్రికల్లో వచ్చేసి నేను ఎడింబరోలో చదువుతుండగాని ఆనాటి ప్రపంచ యుద్ధం నిస్సహాయులై నిహతులైన వేలాది భారత సైనికుల సహాయార్థం ఈయన ప్రత్యేకంగా భారతీయ రెడ్ క్రాస్ సంస్థ ఏర్పాటు చెయ్యడం నేను ఎరుగుదును. ఇప్పుడు కొన్ని నెలల నుంచి జాతీయోద్యమం పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నట్టు పత్రికలు వార్తలు వస్తున్నాయి. నేను సరస్వతితో చెప్పకుండా ఉదయాన్నే అవసరాలు తెచ్చు తొందరగా సెంట్రల్ స్టేషన్లో బయట జనం కిక్కిరిపోయి ఇసుకేస్తే రాలకుండా వీళ్ళందరినీ వరుసవారీ నిలబెట్టడానికి స్వచ్ఛంద సేవకులు విశ్వ ప్రయత్నాలు చేస్తారు. నేను ఎలాగో నెమ్మదిగా జనసమూహాన్ని తప్పించు. నేను ఒక నాయకుడైన
నెమ్మదిగా లోపలికి. అక్కడ అనుకోకుండా ఎడింబరు ఒక సభలో నాతో పద్యాలు చదివి అప్పటి నుంచి నాతో ఆప్తులైన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు, అరే పార్వతీశం, నీవిక్కడ ఉన్నావటో చెప్పావు కావు, తెలిసి ఉంటే మీ ఇంటికే వచ్చి ఉండేవాణ్ణి కదా, ఓన్లే సమయానికి వచ్చావు రా రెక్కట్టుకొని ముందుకు తీసుకొని ఇద్దరు ముగ్గురు కవులు, కొందరు రాజకీయవేత్త, ఇలా గబగబా ఎంతమందికో నన్ను పరిచయం వారు నన్నింత ఇదిగా పరిచయం చేస్తుండే వాళ్ళందరూ నన్ను ఏ స్థాయిలో ఉంచాలో నిర్ణయించుకోలేక నేను ఏదో పెద్దవాణ్ణయ్యా ఉంటాను నిశ్చయం చేసు నన్ను కూడా గోపాలకృష్ణయ్యతో పాటు ముందుకు పోనిచ్చారు. సుమారు 9 గంటలు పెద్ద హోరుతో మైలు స్టేషన్లోకి వచ్చి ఆ శబ్దం వినడంతోనే స్టేషన్లో బయట వేచి ఉన్న 100,000 మంది, అంటే 1,00,000 మంది ఏకకంఠంతో గాంధీకి జై, భరతమాతకు జై అనే ధ్వని మిన్నుముట్టేట్టు నినది. లోపలున్న జనం 50 మంది, ఇన్ని వేల మంది రైలు మీద విరుచుకు పడనున్నంత ఆదుర్దాలు ముందుకు తోసుకు వస్తూ ఉంటే ఈ సమూహాన్ని ఆపడానికి అక్కడ ఏర్పాటైన రక్షక భటుల స్వచ్ఛంద సేవకులు సచ్చినంత పని. ఈ సంబంధంలో వచ్చిన అతిథి గాంధీ గారి ఏ ప్రమాదం జరగకుండా వారి శిష్యాగ్రగణ్యులు ఆజానుబాహువులు అయిన షౌకత్ అలీ, మహమ్మద్ అలీ అనే మహమ్మదీయ సోదరులు గాంధీ గారిని తమ చేతుల మీద కూర్చోబెట్టుకొని సుమారు 100 మంది వీరి చుట్టూ ఉండి మరికొంతమంది జనాలను తప్పించి మార్గం ఏర్పాటు చేయ నెమ్మదిగా మా ముందు నుంచే కానీ కారు దాకా తీసుకెళ్ళారు. గాంధీ గారు ఆ జనాన్ని చూసి దేవతా విగ్రహంలా మందహాసంతో ప్రజల నమస్కారాలు అందుకొని వెనకనున్న జనం వారిని అనుసరించి వీధిలోకి వెళ్ళిపోయారు. వారు కూర్చున్న కారు బయలుదేరి మందంగా సాగుతూ కనుమరుగయ్యేవారు ప్రజలు జయ జయధ్వానాలు చేస్తూ ఆ కారుతో పాటు ఇంతమంది కోలాహలంగా నడిచి వెళుతూనే ఉన్నారు. గోపాలకృష్ణయ్య, నేను మరి ముగ్గురు కవిమిత్రుడు మాకు స్టేషన్లోనే పరధ్యానం అలా నిలబడి సుమారు అరగంట వరకు అంతకంతకు క్రమేణా తగ్గుతున్న స్థాయిలో ఈ జయ శబ్దాలు మా చెవిన పడుతూ మరొక క్షణాన్ని మద్రాసు పట్టణం నిర్జనమైనంత నిశ్శబ్దం మా చెవిన పడి అప్పటికి మేము మెలకువ తెచ్చుకొని బయటికి వచ్చి చూసావోయ్ పార్వతీశం, జనాదరణ జనామోదం అంటే ఏమిటో చూసావా? మనము అలా అవ్వాలని. ఈ మనం బహువచనమా అంటుండగా ఏకవచనమా అన్న ఆయన నవ్వుతూ, 2 కాదు ద్వివచనము. ఇంకా ఏమీ మాటలు లేకుండానే పైకొచ్చి ఎవరి దారిన వాళ్ళు విడిపోయారు. గోపాలకృష్ణయ్య, పార్వతీశం, నువ్వు సాయంకాలానికి బీచ్కి వస్తావా? అక్కడ గాంధీ గారి జాతీయ ప్రబోధం వినవచ్చు. కొంచెం తొందరగా వస్తే మనం కాసేపు మాట్లాడుకోను వచ్చు. నీతో మాట్లాడాలి ఎలాగైనా. సరే, నెమ్మదిగా నా బసకు చేరుకునేటప్పుడు భోజనం వేళ దాటిపోయి నేనేమయ్యానా, ఎక్కడికి వెళ్ళానా, భోజనం వేళ కూర్చు వేళ దాటిపోయింది అని మా ఆవిడ కంగారు పడు వీధి గుమ్మలు ఎదురు తెన్నులు చూస్తూ నిలబడి. అప్పటికి నేనెంత ఆలస్యంగా వచ్చానో అర్థమే. నేనెప్పుడు హడావిడిగా 2 అడుగులు మా గుమ్మల్లోకి పెరిగి భయభ్రాంతులై నా సరస్వతి నడుము చుట్టూ చెయ్యేసి ఉదివి పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళి జరిగిందంతా వర్ణించి సొంతం విని అమ్మయ్యాని ఒక నిట్టూర్పి పోనీ నన్ను కూడా తీసుకువెళ్ళి నేను ఆ మహనీయుణ్ణి చూసి ఉంది కదా, ఇక చూడలేకపోతానా? అంత సమూహంలో నువ్వు అసలు నిలబడలేకపోయేది. కొన్ని సాయంత్రం బీచ్లో జరగనున్న సభకు వెళ్దామని అప్పటికే స్థిమితపడి సంతోషించి నన్ను స్నానం చెయ్యము తొందర చేసి వడ్డన ప్రయత్నం చేసాం. వంటింట్లోకి వెళ్ళి సాయంకాలం తొందరగా అన్నీ ముగించుకొని 5 గంటలయ్యేసరికి బీచ్కి వెళ్ళాం. స్టేషన్లో స్థలం కుశలం కలుగు అంత సమూహం
అంత తొలదక్కిలి పడ్డది కానీ ఇంత విశాలమైన సముద్ర తీరం ఎంతమంది కూర్చొని పెద్ద సమూహంలా మన కంటికి ఆనదనుకుంటూ వచ్చేసరికి ఎక్కడ ఎటు చూసిన లక్షలాది మనుషులు తప్ప మరేది కంటికి కనపడు. ఇంత జనాభా అసలు మద్రాసులో ఉన్నారా అనిపించి ఎలాగో కూర్చున్నవాడు నుంచున్నవాడు నెమ్మదిగా తప్పించుకొని ముందు సాగుతున్న మమ్మల్ని మా కోసమే వెతుకుతున్న గోపాలకృష్ణయ్య గారు ఎలాగో దూరం నుంచి చూసి తను మాకెదురు వచ్చి రాబోయే పర్వతీశం నీకోసమే చూస్తున్నాను నా భుజం మీద చెయ్యేసి హఠాత్తుగా నన్ను అంటి పెట్టుకొని అనుసరిస్తున్న భార్యను చూసి ఈ మూకలోకి పాపం ఈ అమ్మాయి కూడా తీసుకొచ్చావేమిటయ్యా, నీ భార్యనా? అదృష్టవంతుడివి అన్న. ఇంతలో నా భార్య నమస్కారం అందుకని ఆశీర్వది మమ్మల్ని నెమ్మదిగా సమూహం నుంచి కొంచెం దూరంగా నీటి ఒడ్డుకు తీసుకొని కూర్చోండయ్యా, ఇంకా సభకు చాలా వ్యవధి ఉందని తను ముందు కూర్చోండి. మేము అతనికి ఎదురుగా కూర్చొని అక్కడ చాలామంది ఉన్న ఆ సమూహంలోనే మాకు ఏకాంతం దొరికినట్టు చాలాసేపు గోపాలకి గంభీర ముద్రతో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి, గాంధీ జాతీయోద్యమాన్ని గురించి, భవిష్యత్ పరిణామాన్ని గురించి ఎంతోసేపు మాట్లాడి మనమంతా కలిసి పరస్పర సహాయం ఈ ఉద్యమాన్ని కొనసాగించాలి సుమా. ఎన్నెన్నో బాధలు కూడా కష్ట నిష్ఠూరాలకు ఓర్వ ఇది మనకు అగ్ని పని అయినా మనం వెనకాడకు. మనమందరం ఏకమై ఒక్క మనిషిలా నిలబడ. ఆంధ్రులంటే ఏమిటో కార్యదీక్ష శౌర్య పరాక్రమ ఎటువంటివో అవి ఈనాటికి సమస్య పోలేదు, మాసిపోలేదు. మనం రుజువు చెయ్యాలి సుమా అని అంటుండగానే దూరాన్నించి గాంధీగా సభకు వస్తున్న గందరగోళం విని మా సంభాషణ అంతటితో ఆపేసి తనతో పాటు గోపాలకృష్ణయ్య గారు మమ్మల్ని కూడా నెమ్మదిగా ముందుకు ఉపన్యాస వేదిక బాగా దగ్గరగా తీసుకొని అందరూ మమ్మల్ని వీరెవరా అని ఆశ్చర్యంతో చూస్తుండగా సుఖాసీనులం చేశారు. ఇంకా ఆనాటి ఉపన్యాసం జన్మ జన్మలకు మరువలేదు. అన్ని వేలు లేక లక్షల మంది జనంలో ఉచ్ఛ్వాస నిశ్వాస శబ్దం వెనక సముద్ర ఘోష తప్ప మరే శబ్దం వినపడ. కంగున కంచు గంటల గాంధీ గారి గాత్రం ఒక్కడి, ఏ ఒక్క అక్షరము లోపించకుండా శ్రోతలకందరి అంతసేపు వినబడి కథ సమ్మోహనం కంటే ఏమిటో ఆ రోజు నాకు అర్థమై ఆయన ఉపన్యాసం అయిపోయిందనే భావన అక్కడున్న ఏ ఒక్కళ్ళకి కలగల. అప్పటికందరికీ ఒక్కసారి మెలకువ వచ్చిన అందరూ ఏకమై ఏకకంఠంతో జయ జయ ధ్వానాలు కరతాళ ధ్వనులు 2-3 నిమిషాల వరకు పరవశులై చేసి ఈ శబ్దంలో సముద్రమంతర ఘోష కూడా మరిచి అది కూడా వింటూ కూర్చుందా అనిపించి ఈ చప్పట్లు చల్లారి లోపల జనమంతా ఈ సందడిలో ఉండగానే గాంధీ గారి నెమ్మది అవతలకు తీసుకువెళ్ళి కారెక్కించి అప్పటికి తెలివి తెచ్చుకొని జనం చప్పట్లు మారి పెద్ద పెద్ద గొంతుకలు అడడడా అబ్బబా అంటూ ఏమి ఉపన్యాసమని, ఏ స్పిడే వేసినారు, ఏ పిడేసేసినారు అని ఆశ్చర్యార్థగం సముద్ర తీరమంతా గృహోన్ముఖమైన జన సంబద్ధం కొంత తగ్గేవరు మే ఉభయులం అలాగే నిలబడిపోయి ఇంతలో మమ్మల్ని వెతుక్కుంటూ గోపాలకృష్ణయ్య గారు ఎక్కడున్నారా మీరు అంటూ మా దగ్గరికి వచ్చి భారతదేశం ఎలా ఉంది, మన కర్తవ్యం ఏమిటో తేల్చేశారు గాంధీ. మనం ఆలోచించి నిర్ణయించడానికి ఏం లేదు. టెనిసన్ కవివాక్ దెయిర్స్ నాట్ టు రీజన్ వై దెయిర్స్ బట్ టు డూ అండ్ డై అనే హెచ్చరిక జ్ఞాపకం ఉందా? మనలను ఆ స్థితిలో పడేశాడు గాంధీ. దేవాంతకుడయ్యా మనమందరం నడుంగట్టి సర్వసంగ పరిత్యాగం చేసి అస్త్రధారణ చేసి ఆయన్ని అనుసరించాల్సిందే. వెళ్ళిరండి,
రేపు మళ్ళీ ఒకసారి మనం ఇక్కడ కలుసుకొని మాట్లాడుకుందాం అని నా సమాధానం ఏమి అవసరం లేకుండానే తల పైకెత్తి ఛాతీ వేసి ఓ చెయ్యి వీపు వెనక ఉంచుకొని కుడి చేత్తో కర్ర జాడి పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వెళ్ళిపోయాడు గోపాల. మేమిద్దరం ఒకరు చూసి ఇంటికి చేరడానికి ఏ వాహనము దొరక నెమ్మదిగా కాలికి బుద్ధి ఇల్లు చేరేవారు ఎప్పుడూ కలకల్లాడు కిలకిల నవ్వు గణగణలాడు మాట్లాడే సరస్సు ఎంచు చేతను ఉలుకు పలుకు లేక నా చెయ్యి పట్టుకొని నాకు కూడా నడిచి వచ్చి మా ఇంటి గుమ్మం ఎక్కి తలుపు తీసుకునే వరకు ఆ తర్వాత కూడా ఆమె సంభాషణ ప్రయత్నం ఏం చెయ్యాలి. ఈ మౌనం నాకు కొంచెం ఇబ్బందే కలిగి. ఏం మౌనం ముద్రాలంకార, పొరపాటు అలంకార, చలంకార, కలంకార అన్న. నేనేమి అలంకారిని కాదు, కలంకారిని కాదు. నా ముఖంలో ఉండేది అప్పుడు వికసించిన పద్మంలోని అరుణారుణిమ, నల్ల కలువలోని నీళ్ళు, మేలి బంగారంలోని పసి. తెలిసిందా అండి? ఇదేమి కలంకారీ అద్దకం సరుకు కాదు, తెలిసిందా అని. నిజంగా చెప్పావు కావు, ఏది సరిగ్గా చూడని అన్న. రెండు భుజాలు పట్టుకొని నాకెదురుగుండా చెప్పు. ఆ సాయంకాలం నిన్న గోపాలకృష్ణయ్య గారి సూచన జ్ఞప్తికి తెచ్చుకొని నిన్న సభ జరిగిన చోటికి వెళ్ళాం. అప్పటికే ఆయన నా ఒక్క కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నన్ను దూరాన్ని నుంచి చూసి సంతోషంతో నాకెదురొచ్చి భుజం మీద చెయ్యేసి నీటి దగ్గరకి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి మేము చాలాసేపు భారత భవిష్యత్తుకు సంబంధించిన అనేక విషయాలు కొన్ని గంటలు చర్చించుకొని అది వరకు ఉన్న హోమ్ రూల్, స్వరాజ్య కాంగ్రెస్ మొదలైన వాటిని గాంధీ పదమే మనకు శరణ్యమని నిశ్చయానికి వచ్చి అప్పటికే చాలా ఆలస్యమైందని ఇద్దరం లేచాం. ఆయన అందుకు అంగీకరించాల. ఈ మాట వచ్చినప్పుడు తప్పక వస్తానని ఇంటికి తప్పించుకున్నాడు. మా ఇంటికి రమ్మని అడిగింది. వస్తాను అయి, ఇంకా నువ్వు నీ వ్యవహారాలన్నీ పక్క పెట్టుకొని సాధ్యమైనంత త్వరలో రంగంలోకి దిగాలి, తప్పదని నేను నెమ్మదిగా అడుగులు లెక్కేసుకుంటూ యోచన నిమగ్నుడై ఇంటికి నా భార్య నా రాక కోసం ఎదురు చూస్తూ నా గాంభీర్య మౌనం చూసి కొంచెం కంగారు పడింది కూడా. తొందరగా నిన్నేం పలకరించి నేను పాద ప్రక్షాళనాదులు చేసుకొని బట్టలు మార్చుకునేసి రండి భోంచేద్దామని ఆహ్వానం చెవిన పడగా నేను మామూలు మనిషినై మా భోజనం సవరణలు తొందరగా ముగించుకొని మామూలు చిల్లర పాటలు చిలిపి చేష్టలు కట్టివే. నిన్నటి గాంధీ గారు చెప్పింది కొంత చర్చించుకొని వాళ్ళ గోపాలకృష్ణయ్య విశదీకరించింది విమర్శ చేసుకొని ఎంతో పెద్ద రాజకీయవేత్తల మాట్లాడుకొని ఏమంటావని మనం చేయవలసింది ఏమిటని సరస్వతి అడిగింది. ఏమిటేమిటి? మీరు నన్ను అడగటమే, మీకు అసలు సందేహం ఎందుకని? నాకొక్కటే మార్గం, అదే రాజ్య మార్గం. గాంధీ సూచించిన మార్గమే ఈ రాజ్య మార్గం. మనకు ఆలోచించడానికి ఏం లేదు, అన్నీ ఆయనే ఆలోచించి పెట్టేశారు మనకి. ఇక మనం ఆలోచించడం కాదు, అనుసరించడం అన్నది ఎంతో ధైర్యంగా, ఏ నదులు బెదురు సంకోచం లేక. అదే అయితే ఇంకా నా ప్రయత్నం మీదనే ఉందామని నేను నెమ్మదిగా మంచం మించి మీదకి ఒరిగా. ఆ పతివ్రత నన్ను అనుసరించి 21వ భాగం. కొన్ని మాసాలు ఊపిరాడకుండా, కొట్టు వ్యవహారాలు కూడా సరిగా చూసుకోకుండా శివమెత్తినట్లుగా తిరుగు పల్లెల్లో పట్టణాల్లో సభల్లో మన దేశాన్ని గురించి ఒకనాటి ఔన్నత్యం, నేటి దైన్యం, దీని కారణభూతమైన పాలన పద్ధతులు మొదలైన వేవి ప్రజానీకానికి కనువిప్పు కలిగేటట్టు ప్రబోధం చేసి తిరగడం ప్రారంభించి నానాటికి ప్రచారం ముమ్మరం సాగింది. మనం ఆబాల వృద్ధులు తండోపతండాలు సభలకు రాసాగారు.
ఎంతో ఉత్సాహంతో వినడం ప్రారంభించి వాళ్ళు చూపే శ్రద్ధాసక్తులు మమ్మల్ని మరింత ప్రోత్సాహపడి నేను ఇంటికి పని కొట్టు పని కాకుండా నగా నిర్లక్ష్యం చేసి తిరుగుతున్నాననే భావం నాకు తోచనే లేదు. ఒకనాడు హఠాత్తుగా నేను ఒక సభలో ఉపన్యసిస్తూ తలనొప్పి జ్వరం వచ్చినటువంటి ఇంటికి వచ్చేసరి సరస్వతి ఇంటి వద్దలే తలుపు తాళం వేసుకొని నేను రాత్రి 10 గంటలకు రాననుకొని తాళం చెవి కూడా తీసుకొని వెళ్ళిపోయి నాకేం తోత హోటల్లో కాఫీ తీసుకొని దగ్గరలో ఉన్న మా స్నేహితుల ఇంటికి వెళ్ళి 9 గంటల వరకు కాలక్షేపం చేసి నెమ్మదిగా బసకు వచ్చి చూసేసరి అప్పటికే తాళంగానే ఉండిపోయి మళ్ళీ ఎక్కడికి వెళ్ళే ఓపిక లేక అక్కడే ఒక అరగంటలో హడావుడిగా సరస్వతి వచ్చి అరుగు మీద నన్ను చూసి నిర్ఘాంతపోయి కబుక్కన నా దగ్గరకు ఒక అంగలో వచ్చి నా 2 చేతులు భుజాల మీద తన 2 చేతులు వేసి నా ముఖం కేసి చూస్తూ ఏమండి ఇదేమిటి ఎంతసేపు అయింది మీరు వచ్చి అలా ఉన్నారేమి అని నా బుగ్గల మీద ఒంటి మీద చెయ్య అయ్యో జ్వరం తగిలినట్టుంది అని సరేలే ముందు తలుపు తీయ అయ్యో నామతి మంట అనుకొని గబుక్కన తలుపు తీసి దీపారాధన చేసి మళ్ళీ వాకిట్లోకి నన్ను చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెట్టి మీరు పడుకోండి క్షణంలో కాఫీ తీసుకొస్తా అని లోపలికి వెళ్ళి నేను వద్దంతానికి వీళ్ళకు ఓపిక లేక మాట్లాడకుండా పడుకో అన్నట్టుగాన 5 నిమిషాలు ఘుమఘుమలాడుతున్న వేడి కాఫీ తీసుకువచ్చి నాకని ఇక నెమ్మదిగా పూర్తి చేసే వరకు ఏం మాట్లాడకూడదు నా మీద చెయ్యేసి నా ముఖం కేసి ఆదుర్దాగా చూస్తూ నేను కాఫీ పూర్తిగా తీసుకోగానే నా చేతిలో పాత్ర ఎంత పొరపాటైందండి, ఎంతసేపటి నుంచి కూర్చొని బాధపడుతున్నారు పాపం, మీరు 10 గంటల వరకు రారు కదా అని ధీమాతో ఆలస్యంగా వచ్చాను. తల వంచుకొని ఏదో పోనీలే పర్వాలేదు, ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్ళిన ఆ మాట చెప్పలేదని వంచిన తల ఎత్తకుండా కొంచెం చిరునవ్వు తెచ్చుకొని మీరు చేస్తున్న పని నేను చేస్తున్నా అన్నది. నేను ఉలిక్కిబడి సరస్వతి 2 భుజాలు పట్టుకొని ఏమిటి మరేం లేదు, అంతలా గాభరా పడక ముందు పడుకోండి. సరే అయితే ఇంకా జ్వాలపాట ప్రారంభి, అలాగే పాడతా కానీ మీరు నిద్రపోకూడదు, మరేమో తొందర పడదు. మీరు ప్రకాశాలం ప్రారంభించిన కొద్ది రోజులకు ఇక్కడ మన మహిళా సంఘాల కొందరు నా దగ్గరకు మహిళలు కూడా వెనకబడి ఉండిపోకూడదు, పురుషులతో పాటు ముందుకు వచ్చి ప్రచార ప్రబోధనలు సాగి స్త్రీలోకాన్ని కూడా ఈ నిద్రాణ స్థితిలో నుంచి మేల్కొని వాళ్ళు కూడా రాజకీయ రంగంలో ఈ స్వరాజ్య సమరం పురుషులతో పాటు కృషి చేస్తేనే తప్ప మన ఆదర్శం అందుకోవటం సాధ్యం కాదని అందరకు నచ్చజెప్పి స్త్రీలోకాన్ని కార్యరంగంలో తీసుకురావాలని బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. మీరు చదువుకున్నవాడు పట్టభద్రుడు కూడా మీ బోర్ల సహాయం మాకెంతైనా అవసరం. మీరు మాతో రావాలని బలవంతం మీ అనుమతి తీసుకోవటానికి కూడా నాకు వ్యవధి ఇవ్వాలి. అంచేత నాటి నుంచి వాళ్లతో నేను ఊరూరా తిరుగుతూ ప్రచారం సాగిస్తూ నేను నిశ్చేష్టుడని సమాధానమేమీ చెప్పలేదు. అలాగే తెల్లబోయి చూస్తూ ఏమిటలా తెల్లబోయిపోతారు, కొంప తీసి నేను చేసిన పని బాగా లేదా తప్ప త్వరగా ఏదో ఒకటి అనండి. మీ మౌనం చాలా ఇబ్బంది కలిగిస్తుంది. చెప్పండి, నేను తప్పు చేస్తున్నానంటారా? మీ అర్ధాంగి కదా, ఇద్దరిది చెరోదారి అయితే ఏం బాగుంటుంది? చెప్పండి. మీరు కూడా ఇలా సంకుచితంగా ఆలోచిస్తారనుకోలా. ఏమంటారు? ఏమిటి మీ ఉద్దేశం అన్నది నాకు పోయి వెర్రి. ఇప్పుడు ఆ ఉపన్యాసమంతా నాకు వినే ఓపిక నీకే పని చెయ్యడం తప్ప నేనెంత మాత్రం అంటాను. నా సరస్వతి ఎంత చురుకైందా, ఇంత పెద్దదైందా అనే సంతోషం, నా ఆనందానికి అవధి లేదనుకోవాలి. అమాంతం తన దగ్గరకు తీసుకో ఉండండి,
నీకు జ్వరం వచ్చింది కదా, మాత్ర ఏదైనా తీసుకొస్తానంటూ రఘుక్కల మంచం మీద నుంచి కిందకి ఉరి నేను నవ్వుకుంటూ వెళ్ళకిల పడి మర్నాడు లేచేసరికి జ్వరం తగ్గింది కానీ నీరసం చాలా ఎక్కువగా ఉండి బయటకి ఎక్కడికి కోర్టు పని చూడబుద్ధి కూడా కాదు. వంట పని చూసుకోవాలని తొందరలు, నాకేం కావాలో ఎలా ఉన్నదో అని ఆదుర్దాలు. సరస్వతి వంట ఇల్లు నాగది మధ్య తారట్లాడు. ఇంతలో కొంతసేపు నాకు నిద్ర కూడా పడి సుమారు 11 గంటల వరకు నిద్రపోయా. అప్పుడు మెలకు వచ్చి నా భార్య వద్దంటుని స్నానం చేసి భోజనానికి వెళుతుండగా తపావచ్చి ఇంటి దగ్గర నుంచి మా నాన్న ఉత్తరం. ఆయనకు ఎలా తెలిసిందో ఏమో కానీ ఇక్కడ నా దినచర్యంతా తెలుసుకున్నట్టున్నా. అందుకని గడుసు దళంగా మనం పరస్పరం ఇంత దూరంగా ఉండటం బాగాలేదని ఆ ప్రాక్టీసు నర్సాపురంలో కానీ భీమవరంలో కానీ పెట్టుకుంటే బాగుంటుందని ప్రయత్నం వెంటనే చేయవలసిందని ఉత్తర సారాంశం. ఆ మధ్యాహ్నం ఉభయనం నాన్నగారి ఉత్తరం 2-3 సార్లు చదివని కర్తవ్యమేమిట ఉభయనం విడివిడిగా జాయింటుగా ఆలోచించి సాయంకాలం వరకు భర్జన చేసుకుంటూ కూర్చున్నాం. కొంతసేపు అయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనంగా చేపట్టిన కార్యం చేయటం అంటే నీ వృత్తికి దానికి లంగరు అందేట్టు కనపడ్డ. అందుకని మనం మంచి రోజు చూసి నర్సాపురంలోనూ భీమవరంలోనూ మన కార్యక్రమానికి కేంద్రం ఏర్పాటు చేసి అక్కడి నుంచే మన పని కొనసాగింది. ఈ ప్రపంచమంతా మన ప్రాంతంలోనే ఎక్కువ అవసరమేమో ఈ ప్రచారం. అలా చేస్తే మన స్వేచ్ఛకు కొంత భంగం కలిగిన మీ నాన్నగారికి కొంచెం తృప్తిగా ఉంటుంది. మన ప్రచారం ఫలితము ఎక్కువ ఉండొచ్చు అంది. ఇంతవరకు నేను పైకి తేలకపోయినా నేను ఆ ఉద్దేశంతోనే ఇక మాట్లాడిన అభిప్రాయాలు ఏమైనా పరమేశ్వర అని ఒక నమస్కారం చేసి రోజు జెండా ఎత్తడమే కర్తవ్యం అనిపించి నిశ్చయం. ఇక్కడ కార్యకలాపాలు కోర్టు వ్యవహారం అన్నీ సర్దుబాటు చేసి నెల తిరగకుండా మా ఇంటికి చేరాం. మా అమ్మ నాన్న చాలా సంతోషం. మళ్ళీ కొన్నాళ్ళు ఒక చిన్న రౌండ్ టేబుల్ సమావేశం భీమవరంలోని బల్ల కట్టడానికి నిశ్చయించి ఆ నిశ్చయంతో ఒకనాటి ప్రభాత వేళ భీమవరం చేసి మా అత్తగారి ఇంటి ముందు మా ఆగమనం తెలపకుండా ప్రత్యక్షమయ్యేసరి అత్తమామలిద్దరూ సంతోషాశ్చర్యాల స్వాగతం చెప్పి 2-3 రోజులు విశ్రాంతి అయ్యాక తర్వాత మా మామగారు ఒకరోజు మద్రాసు జీవితం, అక్కడ నా ప్రాక్టీస్ వగైరా విషయాలు ఒకటొకటి అడిగి తెలుసుకోవడం మొదలుపెట్టి నేనే పూసగుచ్చినట్టు జరిగిందంతా చెప్పి ఇప్పుడు ఎక్కడ వచ్చిన కారణం కూడా నిర్మోహమాటంగా మనవి చేయి. వారు చాలా సంతోషం. అక్కడికి వచ్చినందుకే కాదు, మద్రాసులో మేము ప్రారంభించిన ప్రచార ప్రబోధ కార్యక్రమం కూడా సవ్యమైందేనని అనిపించారు. వారి ఆమోదం వినగానే నాకు పునరుత్సాహం కలిగి మరి 2 రోజులు వారు కూడా ప్రాక్టీస్ వదులుకోకుండానే ఇటువంటి కార్యక్రమంలో నిమగ్నులై ఉన్నారని తెలుసుకొని చాలా సంతోషించాను. నేను ఇక్కడ వేరే ఇంట్లో కాపురం పెడదామని అనుకుంటుంటే మా మామగారు సుతరాం పనికిరాదని ఇక్కడనే ఉండి తీరాలని బలవంతయ్య. అందుకని తప్పనిసరి మామగారి బోర్డు పక్కనే నేను బోర్డు కట్టి ఎల్లనికం ప్రారంభించి అనుకోకుండా 4 రోజులయ్యేసరి మా మామగారు కొంచెం ఇంచుమించుగా ప్రాక్టీసు విరమించుకునేట్టు అర్థమై ఎటొచ్చి మరో బల్ల అక్కడ కనబడటంతో పూర్వపు ఖాతాదారు మా మామగారిని వదిలేక నా కోసం ధర్మైనా తలపని చేయించుకుందామని ఆశపడి మా మామగారు వాళ్లతో ఏకీభవించి ఆ వ్యవహారాలన్నీ నన్నే చూడమని నాకు ఒప్పగించారు. దాంతో మళ్ళీ ఈ కమలాటాలను తగులుకోక తప్ప అక్కడికి సాధ్యమైనంత వరకు తెలిపి చేసుకొని ప్రచార కార్యక్రమంలో కూడా పాల్గొంటూనే ఉంది. ఇక సరస్వతి సర్వస్వతంత్రురాలై తన కాలమంతా తండ్రితో పాటు మహిళా సమాజంతో పాటు ప్రచారంలోనే వినియోగించటం
ప్రచారం నానాటికి ముమ్మరమైంది. చూస్తున్న కొద్దీ అత్యాశ్చర్యంగా ఉంది. పల్లెల్లో పట్టణాల్లో కూడా వాళ్ళకేం తెలిసిందో, ఏ ఉద్రేకం కలిగిందో, ఏ పరివర్తన వచ్చిందో తెలియదు. కానీ వేలాది లక్షలాది జనం ఈ ఉద్యమంలో ఏ ఆశ కోరిక లేకుండా, ఏ పరిణామాలు ఫలితాలు వస్తాయో తెలియకుండా ఉన్నవాడు ఉన్నదంతా వదులు, లేనివాడు ఇంకా లేని అనుభవించడానికి కూడా అనుమానపడకూడదు. ఇది వరకు జై పరమేశ్వర అనేవాడు కూడా ఆ మాట వచ్చిపోయి జై గాంధీ అనే నినాదంతో ముందుకు వచ్చి పడుతుంటే ఎవ్వరూ ఎన్నడూ ఊహించని ఈ సంచలనం చూస్తుండే యావత్ భారతం సంభ్రమాశ్చర్యచకిత అయిపోయి ఇక అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ప్రారంభించి వాళ్ళందరికీ దడ ఉణుకు పుట్టుకొచ్చి ఇది ఎంతవరకు తీసుకువెడుతుందో ఊహించడానికి కూడా భయపడి ఇంకా ఎలాగైనా మొదట్లోనే తుంచెయ్యడం మంచిదని నిశ్చయించుకొని ఆ ప్రయత్నం ప్రారంభించేసరి వీరు మొదలనుకున్నది అప్పుడే మానుగా తయారైందని తెలుసుకొని దండోసాయమే ప్రారంభించాలి. దాంతో ప్రజలు మరీ రెచ్చిపోయి కోపోద్రిక్తులయ్యారు. అప్పుడే గాంధీ చెప్పిన కోపానికి విరుగుడు కోపం కాదు, శాంతం. అధికారులు ఎంత దౌర్జన్యం చేసినా, ఎంత పశుబలం ప్రయోగించారు, ప్రజలు మట్టుకు ప్రశాంతంగా దెబ్బకు దెబ్బ తీసే మనస్తత్వం పెంచుకోకూడదు. మన ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్ని ప్రాణాలు మలవిపోయిన శాంతం విడనాడకు అనే ప్రబోధం అద్భుతంగా పడి ఇన్ని కోట్ల జనం ఏ ఒక్క తొందరపడి ఏ దౌర్జన్యానికి దిగపడి ఎంతెంత ఉద్రిక్త పరిస్థితులు వచ్చాయి, ఏ తొందరపాటు లేక ఎంతో ఓరిమిద ఏ విద్వేషం పెంచుకోకుండా సంచరిస్తున్నారు. చూసిన వాళ్ళు మేమే ఎంతో ఆశ్చర్యం. సాటి మనిషి ఒక్కడి మాట ఎంత సాటి మనిషి ఒక్కడి మాట ఎంత మహాశక్తి ఎక్కడి నుంచి ఎలా వచ్చిందా అని ఆశ్చర్యం. అంత శక్తి సంపన్నుడైన గాంధీ ఆయన లేవదీసిన ఉద్యమం జయప్రదం కాక తప్పదని ఆయన చెప్పినంత అక్షరాల ఆచరణలో పెట్టగలిగింది. ఆయన చెప్పిన సంవత్సరం కాలంలోని స్వరాజ్యం వచ్చి తీరుతుందని అనే మనోనిశ్చయం మాలో ప్రతి ఒక్కళ్ళకి కలిగి ఉద్యమం ప్రారంభించిన కొద్ది నెలకి ఈ ఉద్యమంలో చేరకపోయి యావత్ భారతంలో అధికారుల మీద, వాళ్ళు చలాయించే అధికారం మీద 2-3 శతాబ్దాల నుండి ఉంటున్న గౌరవం, భయం క్షణంలో మాయమైపోయాయి. గాంధీ గారు ప్రారంభించిన దౌర్జన్యరహిత సంగ్రామం సాధించిన తొలి విజయం ఇది అని ఉభయ పక్షాల వాళ్ళకి నమ్మకం కలి. ఎంత నిర్లక్ష్యం అధికారుల మీద అగౌరవం కాకపోతే చాలా సామాన్యురాలే దువ్వూరి సుబ్బమ్మ లాంటి అసహాయురాలైన ఒక వితంతు సూర్యుడస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలద్రోయటానికి కొంత పన్నిందని రక్షక భటులు ఆమెను తీసుకొచ్చి కోర్టులో నిలబడితో జనంతో కిక్కిరిసి ఉన్న కోర్టులో రక్షక భటులు చుట్టుముట్టి ఉండగా జిల్లా మ్యాజిస్ట్రేట్ ఎదుట తలపై ఉన్న ముసుగు తీసి తన బోడి తల ప్రదర్శించి కలెక్టర్ను ఉద్దేశించి మన ఇద్దరి తలలు బూడులు, నువ్వేదో దుస్తులు ధరించి ఆ ఉన్నత ఆసనం మీద కూర్చున్నంత మాత్రాన నాకన్నా ఎక్కువ శక్తివంతుడవి కావు, నన్నేం చెయ్యలేవు అని ధీమాగా అనగలుగుతుందా? ఆ మాటలు విన్న జనం ఒక్క మాట గుండె జల్లు మన గగుర్పాటు ఆనంద బాష్పాలు కోర్టు దద్దరిల్లేటు గాంధీజీ జై, దువ్వూరి సుబ్బమ్మకు జై, పరాయి ప్రభుత్వం నశించాలి అనే నినాదాలు. అటువంటి దృశ్యాలు వేలాది ప్రదర్శితమయ్యాయి. మా నేత్రాలు గుండెలు ఆర్ద్రమై అధికారులు గుండెలు దిగజారు. అటువంటి దృశ్యాలు ప్రతిరోజు ప్రతి ఊళ్ళో అసంఖ్యాకంగా జరుగుతూ ఉండి
అధికారులకు మతులు కోపోద్రిక్తులై అర్థం లేని దౌర్జన్య చర్యలు ప్రారంభం. వందలాది జనాన్ని రోజు అరెస్టు చేస్తూ ఉండడం, కోర్టులో వాళ్ళందరూ శిక్షార్హులను నిర్ణయి జైలుకు పంపించడం, వాళ్ళనక్కడ నానా హింసలు పెట్టడం, అక్కడ వాళ్ళు తిరుగుబాటు లాంటి సత్యాగ్రహం చేయడం, ఇటువంటి సంఘటనల వల్ల అధికారుల అధికారం నానాటికి నవ్వులప్పాలి. ఏ వీధిలో చూసినా, ఏ చతుష్పదంలో అంటే క్రాస్ రోడ్స్లో చూసిన, ఏ రచ్చ సావిళ్లలో సత్రాల దేవాలయాల్లో చూసిన, మార్గత్వేనా వచ్చేవారంతా భూమికోటి ఆ రోజున ఎంతమందికి శిక్ష పడింది, ఏ నాయకుడు ఉపన్యాసాలిచ్చా, పోలీసులు ఏ రకంగా వాళ్ళని హింస పెట్టారు, ఎక్కడెక్కడ కొట్లాటలు జరిగాయి మొదలైన విషయాలు తప్ప మరొక రకమైన సంభాషణలేమీ చెవిని పట్టం మాని. పోలీసు వాళ్ళెక్కడ ఊపిరి సలపటం లేదు, వాళ్ళకు నిద్రాహారాలకు తీరికే లేదు. పాపం వాళ్ళకు ఈ హడావిడిలో మా మామగారి ఏదో గ్రామంలో అరెస్ట్ అయి ఒకనాటి సాయంకాలాన్ని వారిని భీమవరం తీసుకొచ్చారన్న వారు ఊరంతా వ్యాపి. ఊళ్ళో ఒక్క సర్వజనం, ఎరుగు పరుగు గ్రామాల వారు ఈ వార్త అందినంత వరకు ఆయా గ్రామవాసు 40-50 వేల మంది పోలీస్ స్టేషన్ను చుట్టుమట్టి అచ్యుతరామయ్య గారిని చూడాలి అని గందరగోళం చేశారు. వీల్లేదన్నారు పోలీసులు. ఎందుకు వీల్లేదో చూస్తామని ఎంతమంది ఒక్కసారి 10 అడుగులు ముందుకు వేసి, దాంతో పోలీసు వారికి దడపట్టు. తొందరపడకండని కొందరు ఆ సమావేశాన్ని శాంతపరిచారు. ఇంతలో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ లోపలకు పరిగెత్తి అచ్యుతరామయ్య గారిని యువతలకు తీసుకొని ప్రజల ఎదుట హాజరుపడి ప్రజలు అమితానందంతో జయ జయధ్వానాలు చేసి అచ్యుతరామయ్య గారి రాత్రికి ఇంటికి పంపించమని మర్నాడు కోర్టులో వారిని హాజరుపరిచే బాధ్యత తామే వహిస్తామని కేసు కేకలు పెట్టి పోలీసు వారేదో సమాధానం చెప్పబోతుంటే అనంతరామయ్య గారు ముందుకు నన్నింటికి పంపించమని అడగడం మీకు ధర్మం కాదు, పంపించడం వాళ్ళకి ధర్మం, అది చట్ట విరుద్ధమై ఈ ఒక్క రాత్రి నేను ఇంట్లో పడుకుంటే పోలీస్ స్టేషన్లో పడుకుంటే నేను చట్ట విరుద్ధంగా ప్రవర్తించాను. కొంతకాలం, కొన్ని మాసాలు, సంవత్సరాలు జైల్లో ఉండక తప్పదు. రేపు కోర్టులో న్యాయమూర్తులు ఎలాగూ తీర్పు చెప్పు, అప్పుడైనా భూతల శయనం తప్పని కదా. మీరు తొందరపడ, శాంతం వహించాలి. మన ఉద్యమంలో ఇది మొదటి మెత్తి అన్న సంగతి మీరు మరవద్దు. అనవసరమే కాదు, అవసరమున్న మీరు కోపోద్రిక్తులు కాకు. మనది శాంతి సమరం, రాగద్వేషాల మనం అతీతులమై ఉండాలని ప్రథమ సూత్రం మనం ఏనాడు ఏ పరిస్థితుల్లో కూడా విడువకూడదు, విస్మరించదు. మీరు శాంతంగా మీ ఇళ్లకు వెళ్ళి హాయిగా నిద్రపడు. రేపటి నుంచి మీలో ఎవరో ఒకరు లేక 100 మంది 10 మంది నా స్థానం ఆక్రమించి ఈ సమరం కొనసాగించాలి. సుమండి, వెళ్ళిరండి, పరమేశ్వరుడు మన యందున్న, ఇక వెళ్ళండి మరి అన్నారు చేతులు జోడి. దానితో ఎవ్వరూ కిక్కులు మనకు. ఈ మందంతా నిశ్శబ్దంగా వెనక్కు మళ్ళింది. మంద అంటే మాస్తరం. రక్షించారు బాబయ్య అని పోలీసు వారు ఒక్క నమస్కారం చేసి అచ్యుతరామయ్య గారిని లోపలకు తీసుకు. ఇటువంటి దృశ్యాలు మాకు నిత్య వ్యవహారాల్లో ఒక భాగం. ఇక అచ్యుతరామయ్య గారు జైలుకు వెళ్ళడంతో మాకు ఊపిరాడకుండా కోర్టు పని. అయినా మధ్య మధ్య తెరుపు చేసుకొని ప్రచార కార్యక్రమం చేస్తూనే. ఇక సరస్వతి కూడా ఒక్కొక్కప్పుడు రాత్రులు కూడా ఇంటి పట్టున ఉండకు. ఎక్కడ చూసినా తానే అయిపోయి, ఎక్కడ వినబడ్డా తన మాట మోహిని రూపంలో భద్రకాళిల ఉపన్యసిస్తూ ఉత్సాహపరుస్తూ ఉద్రేకపరుస్తూ తిరుగుతుంటే నేను ఆశ్చర్యచకితుడా పరవశించి నేనామెతో సమానంగా తిరగలేక కోర్టుల వెంట తిరగటమే ఇదేం కర్మ అని ఎంతో బాధపడే. కోర్టులో కానైతే నేను చాలా తెలివైన వాడినని, మంచివాడని,
న్యాయమైన న్యాయవాదినని పేరు వచ్చిన మాట నిజం. ఆ పేరుకు తగ్గ ఆర్జన కనపడితే అయినా నా మనసుకు ఎంత మాత్రం తృప్తి కాలేదు. ఈ అసంతృప్తి నానాటికి పెరుగుతుంది. దీనికి మొదటి కారణం కోర్టులో అప్పుడప్పుడు జరుగుతున్న న్యాయం కాదు అనే భావం బాధించడం వల్ల. మద్రాసులో ఉన్నప్పుడే హైకోర్టులో నా వృత్తి కొనసాగిస్తున్న రోజుల్లోనే నాకు ఈ భావం బాధిస్తుండగా ఒక రోజున ఐసీఎస్ జడ్జి గారితో సాహసించి ఈ కోర్టులో జరుగుతుంది న్యాయం కంటే అన్యాయమే ఎక్కువ కనిపిస్తోందని ధైర్యంగా అనేసి ఆయన నా పైన ఆగ్రహించకుండా చిరునవ్వు నవ్వులు, మీరన్నది నిజమే కావచ్చు పార్వతీశం గారు, ఈ కోర్టులో మేమిచ్చే తీర్పు కొందరు పెద్దలు ఏర్పాటు చేసిన చట్టాలు సూత్రాలు విరుద్ధం కాకుండా ఉండాలని చూస్తాం, కానీ కేవలం ఇదే న్యాయమా ధర్మమా అని చెప్పడమే అన్న ది వై అడ్మినిస్టర్ లా సార్ నాట్ జస్టిస్. ఆ మాట ఆయనకు సాష్టాంగ ప్రణామం చేసేంత పని చేశారు. ఆయన నవ్వుకుంటూ మీరీ వృత్తి అట్టే కాలం కొనసాగించగలరని అనుకోరు. గాడ్ లక్, గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యు అని నా భుజం తట్టిపెట్టి, ఈ భావం ఇలా ఉండగా నా సాటి లాయర్ల చాలామందిలో ఉండే సుగుణాలు, అనుమానాలు, విద్వేషాలు నా వృత్తి మీద వైముఖ్యం కలిగించడానికి రెండవ కారణం అనుకో. కోర్టులో ఉన్నంతసేపు వాద ప్రతివాదాలు వకీళ్ళు కుక్కల్లా కాట్లాడుకొని యువతలకు వచ్చిన తర్వాత వారి స్నేహాలు విస్మరించకూడదు. కానీ ఈ అనుభవం దానికి వ్యతిరేక అనేక సార్లు కలగ. మా మామగారు కార్యాంతరుడై ఉండడం చేత నా మీద ఎందుకో సహజంగా కొంతమందికి అభిమానం కలగడం చేత నేను భీమవరం వచ్చిన కొద్ది నెలకి నాకు పేరు ఆర్జన ఎక్కువ వచ్చి, అది నా ప్రయోజకత్వం అని నేను ఎప్పుడూ అనుకోను. ఏదో గాలిపాటును అదృష్టమనో అనుకోను. కానీ ఈ నా పాటి న్యాయవాదుల్లో మరి చాలామంది నా పైన అసహనం భయం. ఒక్కసారి ఇటు కోర్టు పని అటు ప్రచార పని ఎక్కువ కావడం, వారం రోజులు లేవలేకపోయి ఏ పని చూసుకోలేకపోయి విపరీతమైన దగ్గు జ్వరంతో మొత్తం మీద ఎలాగైతే బ్రతికిపై ఎన్నో అర్జెంటు కేసులు వాయిదా వేయించుకోవాలి. ఈ స్థితిలో ఒకనాడు మా మామగారు చిరపరిచయం చాలా స్నేహితులు ముఖ్యమైన క్లయింట్ అయిన రాజుగారు ఒక ఆయన తెల్లవారుజామున నన్ను చూడటానికి వారి చాలా ముఖ్యమైన వ్యవహారం నా చేతుల్లో నా అనారోగ్యం వల్ల వాయిదాలు పడుతుంది. ఆ సందర్భంలో ఊరికే చూడటానికి వచ్చారు కాబోలని కొంతసేపు అయిన తర్వాత వారు సెలవు తీసుకుంటామని నేను లేచి వీధి గుమ్మం దాకా సాగనంపుదు. 2-3 రోజులు నేను కోర్టుకు వచ్చి వారం 10 రోజుల్లో మన వ్యవహారం పూర్తి చేస్తా, అంతా మనకు అనుకూలంగానే ఉంది, మీరేం సందేహించక్కర్లేదు. చిత్తమ్మని వెళ్లకుండా మరొక్క క్షణం కదలకుండా అక్కడే నిలబడి, ఏమిటి రాజుగారు ఏదో వేరే పని మీద వచ్చినట్టున్నారు, మీరు నా దగ్గర ఏదో సందేహంతో నిలబడ్డా, ధర్మమాది మీకేం సందేహం అక్కల, మీ అభిప్రాయం ఏమిటో నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆయన వారు సమక్షంగా నా సందేహమే లేదండి, తమ మీదను నాకు పరిపూర్ణ విశ్వాసం. నిన్న కాక మొన్న ఈ ఊరికొక మరొక ప్లేడర్ గారి పేరు అర్జన ఉన్నవారి నన్ను వారి క్లయింట్లలో చేర్చుకోవాలి చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తూ ఇప్పుడు ఒక అస్త్రం ప్రయోగించి తమకు చాలా సుస్థిగా ఉందని, చాలా ముదిరిన క్షయవ్యాధని, ఇక మీరు 2-3 మాసాల కంటే జీవించాలని, నా కేసులన్నీ సమయం పెంచకుండా మరొకరికి చెప్పడం అంటే తమకు చెప్పడం. మంచిదనే ఉద్దేశంతో నాకు కబుర్చి నేను నిర్ఘాంతమై ఈ పెద్దవారు అలా అనేసరికి
కూడా ఇంత నీచమైన ఆలోచనలు ఉంటాయా మా వాళ్ళలు అని నిశ్చేష్టుడనై చాలా ఈ సంగతి మీ చెవిన వేద్దామని వచ్చా కానీ మీ ఆరోగ్యాన్ని గురించి వారిచ్చిన రిపోర్టు నమ్మి మట్టు కాదు సుమండి అని ఒక నమస్కారం చేసి ఇక నిలబడకుండా వెళ్ళిపో. నేను లోపలికి వచ్చి మానవ స్వభావాన్ని గురించి ఆలోచిస్తూ ఎంతోసేపు అలాగే పడుకుండిపోయి ఇది జరిగిన 3వ నాడు కోర్టులోనే కనబడేసరి ఒక పెద్ద ప్లీడరు గారు ఆశ్చర్యపోయి, ఏమండి ఆరోగ్యంగా ఉందా అని మామూలుగా అనే మాట అనడం కూడా మరి 4 రోజుల్లో మా రాజుగారి కేసు విచారణ జరగడం, ఆ కేసు రాజుగారి పక్షమే కావటం ప్లీడర్ గారికి పక్షవాతం వచ్చినంత పని అయింది. రేపు 35వ ఎపిసోడ్తో బారిస్టర్ పార్వతీశాన్ని ముగిస్తున్నాం. మళ్ళీ ఎల్లుండి నుంచి ఇంకొక కొత్త దాన్ని తీసుకుందాం.